కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఎంతో సూపర్ టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దామండి. నిజంగా చాలా సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది కర్రీ. మళ్ళీ చేయకుండా వీడియో చేసేద్దాము. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే హాఫ్ కప్ తీసి పెట్టుకున్న పెసరపప్పు. ఇప్పుడు మనం ఈ పప్పుని వాటర్ వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు, సాల్ట్. ఇప్పుడు ఆనియన్ ఎర్రబడ్డ తర్వాత నానేసి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పులోని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని పెట్టుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక్కడ నేను అసలు వాటర్ ఏమి వేయలేదండి. క్యాప్సికంలో ఉన్న తేమ, టమాటాలో ఉన్న వాటర్కి ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడంతా కలిపి పెట్టుకున్న తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. చూసారుగా గుమగుమలాడే క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ రెడీ.